కొత్త ప్రభుత్వం ఏమంటారు హ్యాండ్ ఓవర్ చేసుకునే లోపే మిగతా అన్ని గోల్మాల్ అయిపోయినాయి. ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఏం రావు ఇవన్నీ ఖాళీ ఉండే ఎప్పుడు అలాట్ అయినాయని మేమే పరిచయం నేను అట్లా డ్రా తీసింది ఎలక్షన్ మూమెంట్లో ఒక 100 ఇళ్ళకో 1000 ఇళ్ళకో తీసింది. లక్ష ఇళ్ళు అయిపోయినాయి. ఉంటే ఒక 10-20% అవి ఇప్పుడు మూసినది వాళ్ళకి ఇస్తుంది. ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి బాధ్యత, అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడైనా రేపు రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని కేసీఆర్ గారు అన్యాయం చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ డ్రైవర్లు ఎంత కీలకమో ఆటో డ్రైవర్లు కూడా అంత కీలకం. వాళ్ళు కూడా ప్రతిరోజు వంట వరకు కార్యక్రమానికి కానీ దేనికి కానీ ఆటో డ్రైవర్లు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, సీఎం గారికి ఆటో డ్రైవర్లను మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలని నేను ప్రభుత్వం తరపున, నేను కాంగ్రెస్ పార్టీ తరపున కూడా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను వాళ్ళకు చేయాలనేది రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నాను. నేను కూడా అదైతే కంపల్సరీ చేయవలసిందే. కొత్త ప్రభుత్వం ఏమంటారు హ్యాండ్ ఓవర్ చేసుకునే లోపే మిగతా అన్ని గోల్మాల్ అయిపోయినాయి. ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఏం రావు ఇవన్నీ ఖాళీ ఉండే ఎప్పుడు అలాట్ అయినాయని మేమే పరిచయం నేను అట్లా డ్రా తీసింది ఎలక్షన్ మూమెంట్లో ఒక 100 ఇళ్ళకో 1000 ఇళ్ళకో తీసింది. లక్ష ఇళ్ళు అయిపోయినాయి. ఉంటే ఒక 10-20% అవి ఇప్పుడు మూసినది వాళ్ళకి ఇస్తుంది. ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి బాధ్యత, అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడైనా రేపు రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని కేసీఆర్ గారు అన్యాయం చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ డ్రైవర్లు ఎంత కీలకమో ఆటో డ్రైవర్లు కూడా అంత కీలకం. వాళ్ళు కూడా ప్రతిరోజు వంట వరకు కార్యక్రమానికి కానీ దేనికి కానీ ఆటో డ్రైవర్లు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, సీఎం గారికి ఆటో డ్రైవర్లను మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలని నేను ప్రభుత్వం తరపున, నేను కాంగ్రెస్ పార్టీ తరపున కూడా నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను వాళ్ళకు చేయాలనేది రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకుంటున్నాను. నేను కూడా అదైతే కంపల్సరీ చేయవలసిందే.